ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క రాత్రి సమయంలో మనం ఇలా చేరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం పాత నిబంధనలో నుంచి వరుసగా ఒక్కొక్కరు చేసిన ప్రార్థనను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ ప్రార్థనలో ముఖ్యంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు వారు మొట్టమొదట ఆదికాండంలో నుంచి మనం ప్రారంభించాం. వరుసగా ఎలాగా వాళ్ళు భక్తులు ప్రార్థన చేశారో ఆ ప్రార్థన జీవితం అనేది వారి కుటుంబాల్లో వారి మధ్యలో ఉన్న సేవకుల మధ్య ఏ విధంగా ప్రభావితం చేయగలిగిందో ఆ విషయాలన్నిటినీ కూడా మనం గమనిస్తూ వచ్చాం. ఈరోజు పోయిన వారమున మనం సమూయేలు గ్రంథానికి వెళ్ళి సమూయేలు గ్రంథంలో ప్రత్యేకంగా సమూయేలు చేసిన ప్రార్థన గురించి మనం ఆలోచన చేశాం. ఈరోజు సౌలు యొక్క జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యము అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. సౌలు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యం. అనేక మంది ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తారు. ప్రార్థన నిర్లక్ష్యం చేయడం చేతనే వారి జీవితంలో ఏది కూడా వారు సాధించలేకపోతున్నారు, ఏది పొందలేకపోతున్నారు. పదే సార్లు చెప్తూ వచ్చాను, మీరు ఏ పనైనా సరే చేపడితే ఆ పనిలో ముందుకు సాగగలరు. కానీ ప్రార్థన అనగానే ఎన్ని ఆటంకాలు మనకు వస్తాయి. మనం కూడా సాకులు చెప్పడానికి ఎన్నో ఆటంకాలు చెప్తూనే ఉంటాం. ప్రార్థన అనగానే నిద్ర వచ్చేస్తుంది. ప్రార్థన అనగానే ఎక్కడ లేని నొప్పులు కూడా వచ్చేస్తాయి. ప్రార్థన అనగానే ఎవరో ఒకరు వచ్చేస్తూనే ఉంటారు మనుషులు కూడా. ఇక ప్రార్థనకు రాకుండా చేయడానికి సాతానుడు శత విధాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ ఈ ప్రార్థన యొక్క శక్తిని యేసు ప్రభువారు ఆయన ప్రార్థించడంతో శిష్యులు చూచి మాకు ప్రార్థన నేర్పించమని అడిగారు. అలాగే ఈరోజు కూడా మనం భక్తుల యొక్క జీవితంలో నుంచి వాళ్ళు ఎలాగ ప్రార్థన చేశారో ఆ ప్రార్థనలో నుంచి మనం నేర్చుకోవలసిన అవసరత ఉంది. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన ఒక వచనాన్ని కూడా నేను చదువుతూ ఉన్నాను, చూడండి. దేవుని యొక్క వాక్యంలో సమూయేలు మొదటి గ్రంథంలోనికి వెళ్దాం. మొదటి గ్రంథము 14వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుతున్నాను. సౌలు ఫిలిష్తీయుల వెనుక నేను దిగిపోయిన ఎడల నువ్వు ఇశ్రాయేలు చేతికి వారిని అప్పగింతువా అని దేవుని యొద్ద విచారణ చెయ్యగా అని అన్నాడు. నేను వెళ్తూ ఉన్నప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 37వ వచనం చదివాను. ఆ వచనంలో నేను వెళ్తూ ఉంటే నీవు ఇశ్రాయేలు చేతికి వారిని అప్పగింతువా, నువ్వు అప్పగిస్తావా అని అడిగాడు. అది ఆ ప్రశ్న ఆసక్తికరమైన విషయం. దేవుని దగ్గర విచారణ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది సౌలు చేసిన ప్రార్థన అనేది మనకు కనబడుతూ ఉంది. అక్కడ సౌలు చేసిన ప్రార్థన అనేది దేవుని యొద్ద విచారణ చెయ్యగా అని అన్నాడు. దేవుని దగ్గర అతడు ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రార్థన అనేది తన జీవితంలో మరి ఎప్పుడు చేశాడు అనే మాటను మనం గమనిస్తూ ఉంటే మనం గత అధ్యాయాల్లోనికి మనం వెళ్ళినప్పుడు సౌలు యొక్క తండ్రి యొక్క గాడిదలు తప్పిపోవడం,
ఆ తప్పిపోయిన తర్వాత దాన్ని వెతకడానికి తన పనివాడితో వెళ్ళడం, ఇవన్నీ కూడా జరుగుతూనే వచ్చాయి. జరిగిన తర్వాత సౌల్ని రాజుగా పట్టాభిషేకం కూడా చేయడం జరిగింది. యుద్ధాలకు కూడా వెళ్ళాడు. ఇవన్నీ కూడా జరిగాయి. తన జీవితంలో ఎప్పుడు ప్రార్థనకు చోటిచ్చాడు అనే విషయాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి దేవుడు తీసుకుని వెళ్తున్న ప్రార్థన యొక్క విలువ అనేది మనుషులకు తెలియడంలా. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను 35వ వచనంలో, మరియు సౌలు యెహోవాకు బలిపీఠమును కట్టించాను, యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము అదే అని అన్నాడు. అంతే. ఆ మాటలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు అతడు ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చాడు అనే దాన్ని గురించి ఆలోచన చేస్తే, ఈ రోజున దేవుడు అభిషేకించాడు, ఇష్టం వచ్చినట్లు ఉండడం కాదనేది సౌలు గ్రహించలేకపోయాడు. దేవుని యొద్దకు వెళ్ళడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం అనే విషయాన్ని గురించి అతను ఆలోచన చేయలేదు. సౌలు ఎంతసేపు కూడా భౌతికమైన వాటి కొరకు పరుగులెడుతున్నట్లుగానే చూస్తూ ఉన్నాం. చాలా మంది వారి జీవితాల్లో భౌతిక విషయాల కొరకే వారు పరిగెడుతూ ఉంటారు. సంపాదించుకోవాలి అనే విషయాన్ని, ఆ సంపాదన మనస్సును మనలోకి వస్తే ఇక దేవుణ్ణి పూర్తిగా వదిలేస్తాం. దేవుణ్ణి ప్రార్థన చేయడం అనేది అక్కడ జరగడం లేదు. సౌలు ఎంతసేపు మనం గమనిస్తున్నప్పుడు, వరుసగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అన్నిటికీ అతడు ఆతృత పడుతున్నట్లుగానే చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు గార్ధపములు పోయాయి మంచిగా, అవన్నీ కూడా. కానీ తన జీవితంలో ఏది చేసినా తొందరపడుతున్నట్లుగానే మనం చూడగలం. సరే, ఇక్కడ జరిగిన విషయం ఏంటి అనే దాని గురించి మనం ఆలోచన చేద్దాం. సౌలు ఒక మంచి పనే చేస్తూ ఉన్నాడు. దేవుని యొద్ద విచారణ చేయడం అది మంచి పనే. మనం కూడా ప్రార్థనకు రావడం అది మంచి పనే. కానీ మంచి గుణం కాకపోతే ఆ ప్రార్థనకు ఫలితం రాదు. మనం మంచి గుణంతో రాకపోతే ఆ ప్రార్థనకు ఫలితమే కనబడదు. సౌలు చేసింది మంచి పని చేశాడు, కానీ మంచి గుణం అనేది కనబడలా. తన జీవితంలో ఆ మంచి కనబడటం లేదు. మీరు చూడండి ఒక్కసారి ఆ వచన భాగాన్నంతటినీ కూడా. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయానికి రండి. 14వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతున్నాను. నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు, సాయంత్రము కాక మునుపు భోజనము చెయ్యి వాడు శపింపబడునని సౌలు జనుల చేత ప్రమాణము చేయించాను. అందువలన జనులు ఏమీయూ తినకుండిరి అనే మాట ఉంది. సౌలు చేసిన అందరినీ కూడా ఏం చెప్పాడు అనంటే, మనం అందరం కూడా ఉపవాసం ఉందాం అని అన్నాడు. మొత్తం ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా చెప్పిన విషయం అక్కడ చదువుతూ ఉన్నాను. చూడండి దేవుని యొక్క వాక్యంలో, సౌలు జనుల చేత ప్రమాణము చేయించాను అనే మాట ఉంది. సౌలు అందరితో చెప్పేశాడు, మనం అందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, ఉపవాసం ఉందాం. ఆ విషయాన్ని జనులందరినీ కూడా తీసుకుని వెళ్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఏం జరిగింది అనంటే, ఒక మంచి పని పూనుకుంటున్నాడు, కానీ తన మనస్సు మాత్రం, తన గుణం మాత్రం, తన వైఖరి మాత్రం మంచిగా లేదు. ఈ రోజున ఎన్ని ఉపవాసాలు చేసేవని కాదు,
నీ మనస్సు సరి అయిన రీతిగా ఉందా లేదా అనేది మనం చూసుకోవాల్సిన అవసరత ఉంది. సౌలు తన జీవితంలో ఏం చేశాడు అనంటే ప్రజలను కష్టపెట్టేవాడయ్యాడు తప్ప ఏమీ చేయలేదు. దేవుని వాక్యంలో చదువుతున్నాను 29వ వచనంలో, నా తండ్రి జనులను కష్టపెట్టువాడాయను అని అన్నాడు. జనులందరికీ చెప్పేశాడు. తను చేసిన పనేంటో ఒకసారి ఆలోచన చెయ్యండి. అతడు చేసిన పనిని గురించి, ఆ పని అంతటిని గురించి మనం చూస్తూ ఉంటే అతడు ఏం చేశాడు? జనులందరికీ కష్టపెట్టేవాడైపోయాడు. ఇక వాళ్ళు ఆకలికి ఉండలేకపోతే వారు వధించేసి ఏమైంది? 33వ వచనంలో జనులు రక్తముతోనే తిని అనే మాట నుంచి వస్తున్నాం. జనులు ఏం చేశారు? రక్తంతో తిన్నారు. మనం బైబిల్ ప్రకారంగా మనం ఏదైనా ఆ యొక్క మాంసాహారులం అవుతే ఆ మాంసాహారులు రక్తము తినకూడదు. అది పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ అది ఇవ్వబడిన ఒక విధి, ఒక శాసనం అని చెప్పాలి. కనుక తినకూడదు. వారు ఏం చేశారు? జనులు రక్తముతోనే తిని యెహోవా దృష్టికి పాపము చేయుచున్నారు. వారు దేంట్లోకి నడిపించాడు? జనులను కష్టంలోనికి నడిపించాడు, జనులను పాపంలోనికి నడిపించాడు. ఏమనుకున్నాడు అనంటే ఏమి చెప్తూ ఉన్నాడు? తను చేస్తున్న పనేంటో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ప్రార్థన అనేది మనం ఉపవాస ప్రార్థన అంటే ఎలాగుండాలి, అసలు ఏ విధంగా ఉండాలో మనం తర్వాత వారాల్లో మనం ఆలోచన చేద్దాం. కానీ సౌలు జీవితంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి ఏం చేశాడు? ఇక జనులను ఏం చేశాడో చదువుతూ ఉన్నాను, చూడండి ఆ మాటలు ఎలాగ అన్నాడో. 33వ వచనంలో అన్న చివరి భాగంలో, మీరు విశ్వాసఘాతకులైరి, మీరు విశ్వాసఘాతకులైరి. 34వ వచనంలో, రక్తముతో మాంసము తిని యెహోవా దృష్టికి పాపము. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా దేంట్లోకి తీసుకుని వెళ్ళాడో చూడండి. తన జీవితంలో ప్రార్థన అనేది ప్రాముఖ్యమని తెలుసు, కానీ తన వైఖరి సరిగ్గా ఉన్నదో లేదో చూసుకోలేదు. ఇప్పుడు 37వ వచనానికి మనం వెళ్దాం. ఆ వచనంలోనే మనం ఉందాం. ఏమన్నాడు? ఫిలిష్తీయులు వెనక నేను దిగిపోయిన ఎడల నీవు ఇశ్రాయేలు చేతికి వారిని అప్పగింతువా అని దేవుని యొద్ద విచారణ చేయక ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరమియ్యకుండెను అని అన్నాడు. ప్రార్థన చేశాడు కానీ ప్రార్థనకు జవాబు రాలేదు. అన్నీ కూడా తన జీవితంలో ఒకటి చేపడుతూ ఉన్నాడు, మనసు మాత్రం సరిగ్గా లేదు, తన గుణం సరిగ్గా లేదు. ఈ రోజున ప్రార్థనకు వచ్చే వాళ్ళ యొక్క గుణం సరిగ్గా కావాలి. వారి యొక్క వైఖరి, వారి మనస్సు, వారి జీవితం సరిగ్గా లేనప్పుడు ప్రార్థనకు జవాబులు రావు. మీరు చూడండి, దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్తే, మీరు 13వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు సమూయేలు వస్తానన్నాడు. వస్తాను, వచ్చి బలి అర్పిస్తాను, నువ్వు వేచి ఉండు అని అన్నాడు. చదువుతూ ఉన్నాను, చూడండి 13వ అధ్యాయంలో 8వ వచనాన్ని నుంచి మనం చూస్తూ ఉన్నాం.
సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవటయు చూచి ఏం చేసేసాడు? దహన బలులు అర్పించేశాడు. అంత తొందరపాటే, వేచి ఉండడం అనేది నేర్చుకోలేదు. చాలాసార్లు కూడా వారి జీవితంలో వేచి ఉండడం అనేది నేర్చుకోరు, ఆగడం నేర్చుకోవాలి. అసలు ఏంటి, నేను ప్రార్థన చేస్తూ ఉన్న ప్రార్థనకు ముందు నా జీవితం ఎలాగుంది, ఏ విధంగా ఉంది, ఆ విషయాన్ని గురించి మొట్టమొదటి ఆలోచన చేయాల్సిన అవసరత ఉంది. తొందరపాటు అంతా ఏమనుకున్నాడు? తన జీవితంలో ఉపవాసం ఉన్నాడు తప్ప ప్రార్థనకు జాబ్ రాలా. ప్రార్థన చేశాడు కానీ ప్రార్థనకు జాబ్ రాలేదు. సౌలు జీవితంలో మనం ఇప్పుడు ఎందుకు రాలేదు? కొద్దిగా మనం ఆలోచన చేద్దాం ఇప్పుడు. రండి, మొట్టమొదట దేవుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన వినడా? మనం దేవుణ్ణి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన వినడా అంటే దేవుడు తప్పకుండా ప్రార్థన వింటాడు. ఎలాంటి ప్రార్థనలు దేవుడు వింటాడు? నేను త్వరగా ఈ వచనాలను మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదట దేవుని యొక్క వాక్యంలో పేతురు రాసిన మొదటి పత్రికలోనికి వెళ్తే 5వ అధ్యాయంలో 7వ వచనంలో ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు మొట్టమొదట ఆయన మీద వెయ్యి, ఆయన మీద వెయ్యి, ఆయన మీద ఆనుకో. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు సౌలు సొంత జ్ఞానం మీద ఆధారపడ్డాడు, దేవుడి మీద ఆధారపడలా. జనులు వెళ్ళిపోతున్నారు, ఏదో చేసేయాలి, ఇది చేయొద్దు, దేవుని మీద ఆధారపడు. రెండవది, ఏం చేయాలి అనే విషయాన్ని గురించి నీ ప్రార్థనకు దేవుడు జాబ్ ఇవ్వాలి అనంటే ఎఫెసీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. ఆ మాటలు మనం చదువుతూ ఉన్నాను, చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. దేవుని యొక్క వాక్యంలోకి మనం గమనిద్దాం. దేన్ని దేవుడు చేస్తాడు అనేది ఆయన చేస్తాడు, ఆయన అనే విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. 5వ అధ్యాయం 29వ వచనంలో ఆయన సంఘమును పోషించి ఆయన సంరక్షిస్తాడు, ఆయన చేస్తాడు. మీరు నహము గ్రంథానికి వెళ్దాం. నహము గ్రంథంలో కూడా నేను ఈ మాటలు త్వరగా చెప్తూ ఉన్నాను. నహము గ్రంథంలోనికి వెళ్దాం. 768వ పేజీలో మీరు చూడొచ్చును. 7వ వచనంలో చదువుతున్నాను. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచేవారు. ఆయన యందు నమ్మకం ఉంచు, ఆయన మీద ఆనుకో, ఆయనే చేస్తాడనేది నమ్ము, ఆయన నమ్ముకో. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు కీర్తన గ్రంథంలో 55వ కీర్తనలో 22వ వచనంలో 22వ చరణంలో నేను చదువుతూ ఉన్నా. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీ ప్రార్థనకు జాబు రావాలంటే మొట్టమొదట ఆయన మీద ఆనుకో, ఆయన నమ్ము. మత్తయి సువార్తలో కూడా మనం వెళ్తే 6వ అధ్యాయంలో ఆయన రాజ్యం నీతి మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును అని చెప్పాడు. మొదట ఆయన మీద ఆధారపడడం నేర్చుకో. ఈ రోజున మనం ప్రార్థనకు వస్తాం కానీ మన మీద ఆధారపడడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. ప్రార్థన వినాలి, దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అనంటే
మొట్టమొదట చేయాల్సిన పని. రెండవ విషయం ఏంటంటే, ఎందుకు సౌలు యొక్క ప్రార్థన దేవుడు వినలేదు? ఎందుకు ఆలకించలేదు దేవుడు? ఎందుకు జాబ్ ఇవ్వలేదు? వరుసగా కొన్ని విషయాలు త్వరగా నేను చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మన జీవితంలో అహం ఉన్నంత వరకు కూడా దేవుడు మన ప్రార్థనకు జాబ్ ఇవ్వడు. అహం ఉన్నంత వరకు. ఈ రోజున ఆ అహంకారమే మన జీవితానికి, ప్రార్థనకు జాబ్ ఇవ్వదు. నేను చెప్పే మాటే చల్లాలి అని అనుకునే వాళ్ళకి, అలాంటి వాళ్ళ యొక్క ప్రార్థన దేవుడు విండు. సమూయేలు మొదటి గ్రంథం 14:27 అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణం వినలేదు గనుక తన చేతి కర్ర చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చేయి నోటితో పెట్టుకొనగా అతని కనులు ప్రకాశించెను. ఆ మాటలు ఇతడు చేశాడు. కానీ నువ్వు చేసావు గనక ఇప్పుడు చూడండి, దేవుని యొక్క వాక్యంలో 43వ నువ్వు తప్పకుండా మరణం. ఇది అహంకారం. ఇలాంటి అహంకారం, ఆవేశాలతో మనం చేసే పనుల వలన దేవుడు మన ప్రార్థనకు జాబ్ ఇవ్వడు. రెండవది, మనం అవిధేయత చూపిస్తే కూడా ప్రార్థన వినడు దేవుడు. సౌలు ఈ పని అవిధేయతని చూపించాడు. దేవుని యొక్క వాక్యంలో దానికి ఆధారాలు కీర్తన గ్రంథంలో 66వ కీర్తనలో 18వ నా హృదయంలో పాపము లక్ష్యము చేసినడలా ప్రభు నా మనవి వినకపోవును. మనలో పెట్టుకుని మనం ఏదో చేయడం కాదు. ఈ రోజున మన ప్రార్థనలకు జాబు రాకపోవడానికి కారణాలు మొట్టమొదటి తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకు ప్రత్యుత్తరం ఇవ్వలేదు? పేతురు రాసిన పత్రికలోని కూడా మనం వెళ్తే, మొదటి పత్రికలో మన కుటుంబాలను కూడా మనం సరిగ్గా చూసుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనం అభ్యంతరములు కలగకుండా అని చెప్పుకుంటూ వచ్చాడు. 7వ వచనంలో మీరు చూడొచ్చును. 3వ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా జ్ఞానము చెప్పున కాపురము చేయడం. ఇంట్లో గొడవలు పెట్టుకుని ఆవేశాలతో వచ్చి ప్రార్థన చేస్తే ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు. నాలుగవది, మనం సందేహిస్తే కూడా, అనుమానిస్తే మన ప్రార్థనకు జవాబు ఇవ్వడు. మత్తయి సువార్తలోనికి వెళ్దాం. 17వ అధ్యాయం 20వ నేను ఈ మాటలు చదువుతూ ఉన్నాను. చూడండి, 17వ అధ్యాయంలోనికి వెళ్తే అక్కడ చెప్పాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు విశ్వాసముతో అనేది అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. ఆవగింజంత విశ్వాసము, మీరు విశ్వాసముతో అడుగుతే అని చెప్పుకుంటూ వచ్చు. నిశ్చయముగా అది విశ్వాసం లేకుండా అడిగితే నీ ప్రార్థనకు ఏమాత్రం కూడా జాబ్ రాదు. ఇక 5వది, మన ప్రార్థనకు జాబ్ రాకపోవడానికి దేవునికి ప్రతి సమయం కూడా ఉంది. ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయం 1వ ప్రతిదానికి సమయము కలదు అని అన్నాడు. దేవుడు ఇచ్చే సమయం ఉంది, ఆతృత పడద్దు. దేవుడిచ్చే సమయం కోసం వేచి ఉండడం అనేది నేర్చుకోవాలి. ఇక 6వది, మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనం చేసే ప్రార్థన దేవుని ఉద్దేశానికి తగినట్లుగా ఉండాలి. దేవుని ఉద్దేశాలకు తగినట్లుగా కాకపోతే దేవుడు మన ప్రార్థనకు జాబ్ ఇవ్వడు. మన ఉద్దేశాలు కాదు. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయంలో పౌలు ఒక విషయాన్ని ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ ముమ్మారు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అన్నాడు, ఇది తీసే అని అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడో ఆ విషయాన్ని
దేవుని యొక్క వాక్యంలో 8వ వచనంలో, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని అన్నాడు. నేను ప్రార్థన చేశాను. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం కాకుండా నువ్వు ప్రార్థన చేస్తే కూడా దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడు. ఇది విశ్వాసులంగా మనం ఈ వచనాలను పెట్టుకుని, ప్రభువా నీ ఉద్దేశం ఏంటి? ఇవేవి కాకుండా మన సొంత ఆలోచనలతో మనం ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతే సౌలు యొక్క ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇవ్వకుండాను అన్నమాట. దేవుడు జవాబు ఇవ్వల. ఈరోజు ఒకవేళ దేవుడు ఇప్పుడు ఇవ్వలేదు అనంటే దేవుడు ఒక శ్రేష్టమైనది ఇవ్వడానికి ఇంకా ఇవ్వలేదేమో, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం వెళ్తే 11వ వచనంలో అక్కడ అన్నాడు, మీరు చెడ్డవారై ఉండి మంచి ఇవ్వులను అని చెప్పాడు. ఎందుకు? దేవుడు ఇప్పుడు ఇవ్వలేదంటే దేవుడు ఏదో మంచి దాచి ఉంచాడు అనేది గ్రహించు. తొందరపడకు. సౌల్లాగా ఇవ్వలేదు అని చెప్పేసి ఆవేశంతో వెళ్ళిపోతే ప్రార్థనకు ఎంత మాత్రం కూడా జవాబు రాదు. ఇక 8వది, ఈ వచనాలన్నీ కూడా ఎందుకు చెప్తూ ఉన్నా అనంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాటినన్నిటిని కూడా మీ మనసులో పెట్టుకుని వాటిలో ఆలోచన చేయండి. 84వ కీర్తనలో 11వ చరణంలో, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అన్నాడు. యథార్థంగా దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యథార్థమైన ప్రార్థన ఉందా లేదా, యథార్థంగా, ఇదంతా కూడా ప్రవర్తనే. మనం వైఖరి సరిగ్గా ప్రార్థనకు వచ్చావు కానీ మంచి పనే చేస్తున్నావు, కానీ మంచి మనసు లేదు. అందుకే ప్రార్థనకు జవాబు రాదు. ఇంకా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. సామెతల గ్రంథంలోనికి వెళ్తే, సామెతల గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాను. సామెతల గ్రంథము 28వ అధ్యాయంలోనికి వెళ్దాం. 28వ అధ్యాయంలో 9వ వచనంలో అంటాడు, ధర్మశాస్త్రం వినకుండా, దేవుని వాక్యం పట్ల సరి అయిన దృక్పథం లేనప్పుడు కూడా దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వడు. వాక్యానికి దూరంగా ఉంటాం, వినడానికి దూరంగా ఉంటాం, వాక్యాన్ని వినం. అరే, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మన మనసు నిలిపాం. అందుకే అన్నాడు, యెహోవా ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన ఎందుకు విను? అరే, సౌలుతో ఎన్నిసార్లు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. సౌలా నా మాట విను, నా మాట విను, నా మాట విను అని చెప్తే కూడా వినలేదు. సౌలు వినకపోవడం చేత దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వలేదు. ఈ రోజున చాలా మంది వారి జీవితాల్లో క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు ఇది గ్రహించాలి. అరే, ఎందుకు దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వడంలా? ఏ కారణం చేత ఇవ్వడం? నేను సరి చేసుకోవాలని. అందుకే చెప్పాను, ప్రార్థనకు రావడం మంచిదే, కానీ వచ్చే విధానం, వచ్చే మనసు ఎలాంటిదో అది బాగా చూసుకోవాల్సిన అవసరత ఉంది. ప్రార్థన చేస్తాం, బాగా ప్రార్థన చేశాం, బాగా ప్రార్థన చేశావని దేవుడు జవాబు ఇచ్చాడు. దేవుని యొక్క వాక్యంలో యాకోబు రాసిన పత్రికలోనికి వెళ్తే 4వ అధ్యాయంలో 3వ వచనంలో నేను ఈ మాటలు చదువుతున్నాను. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము అడుగుతురు అన్నాడు. దేనికోసం అడుగుతున్నావు? ఏదన్నా ఒకటి అడిగితే దేనికోసం అడుగుతావు? ఇది ప్రజలకు అర్థం కాల. పోయిన వారమున నేను మీకు కీర్తన భాగాన్ని చెప్తూ అన్నాను. ఏమన్నాను? నీ కృప, నీ రక్షణ నా యొద్దకు రానిమ్ము. నేను పంపిస్తే నువ్వేం చేస్తావు చెప్పు అన్నాను. ఆ కీర్తనగాడు చెప్తున్న విషయం, నీ కృప నా యొద్దకు రానివ్వు, నాకు సహాయం చేయని అడుగుతున్నావు. దేవుడు సహాయం చేస్తే నువ్వేం చేస్తావు?
ఆ ప్రశ్నకు సమాధానం మన దగ్గర లేదు. ఏ ఉద్దేశంతో అడుగుతున్నాం? దేవుని యొక్క వాక్యంలో మీరు అడిగినను దురుద్దేశము నిమిత్తం వినియోగించుటకై, దేనికోసం వాడడానికి? ఆ వినియోగించడం మీ భోగముల నిమిత్తము, మీ యొక్క సుఖాల కోసం కాదు అడగడం ప్రార్థన. దేవుని మహిమ కొరకు అడగడం నేర్చుకో. ఇది చెయ్యం. దేవుని మహిమ కొరకు అడగడం నేర్చుకుంటే దేవుడు ప్రార్థనకు జవాబు ఇస్తాడు. దేవుడు ప్రతిదానికి ఎందుకు చెయ్యాలి అని అంటాడు. నీ దగ్గర జాబ్ ఉందా? ఉద్యోగం ఇవ్వాలి అని అంటే ఎందుకు ఇవ్వాలి? పెళ్లి చేసుకోవాలి, పెళ్లి జరగాలి అని అంటే ఎందుకు చెయ్యాలి? ఆరోగ్యం ఇవ్వాలి అని అంటున్నావు, ఎందుకు ఇవ్వాలి? వీటన్నిటికీ జాబులు నీ దగ్గర ఉన్నప్పుడే దేవుడు వాటికి జాబ్ ఇస్తాడు. అక్కడ చెప్పాడు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై. దేనికోసం? మీ సుఖాల కోసం అడుగుతూ ఉన్నారు. చాలా మంది వారి జీవితాల్లో ప్రార్థనలన్నీ కూడా వారి సుఖాల కొరకు. అందుకే దేవుడు ఇవ్వడు. నీ సుఖం కొరకు కాదు, దేవుని మహిమ కొరకు అడగడం నేర్చుకో. ఇది ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతావో, సౌలు ఎంతసేపు కూడా తన సుఖం కొరకు, తన ఆస్తి కొరకు, దానికోసమే ప్రయాసపడ్డాడు, దాని గురించిన ఆలోచన పడ్డాడు. అందుకే దావీదుని చంపేయాలనుకున్నాడు. గొర్రెలన్నిటినీ కూడా తీసుకొచ్చి ఆస్తిని సమకూర్చుకోవాలి. అంతా దురుద్దేశమే. ఈ రోజున చాలా మంది వారి ఉద్దేశాలు, వారు భోగముల నిమిత్తము వారు వినియోగించుటకై. ఈ రోజున నీ జీవితంలో ఎందుకు దేవుడు సౌలుకు ప్రత్యుత్తరం ఇయ్యకుండెను? నేను చెప్పిన 10 విషయాలు తనలో ఉన్నాయి. అహం ఉంది. ఎవడు మాట వినడానికి ఇష్టపడలా. కొడుకు చెప్పినా యోనాతాన్ అది తప్పు అన్నా కూడా తిట్టేశాడు పట్టుకుని. తనలో అహం ఉంది, ఆవేశం ఉంది, అవిధేయత ఉంది. దేవుని వాక్యానికి అవిధేయత ఉన్నది. కుటుంబంలో సఖ్యత లేదు. అయిక తండ్రి కొడుకుల మధ్యలో సఖ్యత లేదు. తన జీవితంలో మనం చూస్తూ ఉన్నప్పుడు తను పూర్తిగా దేవుడిచ్చే సమయం కోసం కూడా కనిపెట్టలేకపోయాడు. అందుకే రాజైన సౌలు యొక్క ప్రార్థన, దేవుడు విచారణ చేసినను ప్రత్యుత్తరం ఇయ్యకుండెను. దేవుడు జవాబు ఇవ్వల. ఈరోజు మనం సౌలు జీవితంలో నుంచి ఈ పాఠం నేర్చుకోవాలి. దేవా, నేను ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు ఇవ్వడంలా? ఈ 10 నాలో ఏమైనా ఉన్నాయా చెప్పు. ఎవరికి వాళ్ళమే పరీక్షించుకుందాం, పెట్టుకుందాం. దేవా, నా ప్రార్థనకు జాబు ఎందుకు రావడం లేదు? ఏ కారణం చేత రావడం లేదు? ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళమే ఆలోచన చేసుకుంటే మనం మంచి ప్రార్థన పరులుగా తయారవ్వగలం. ఒక మంచి ప్రార్థన పరుడుగా మనం సిద్ధపడగలం. మనం వైఖరిని మార్చుకుంటాం, మన జీవితాన్ని మార్చుకుంటాం. దేవుడు అన్నాడు, యథార్థవంతులకు ఆయన ఏ మేలునో చెయ్యక మానడు. నా జీవితంలో యథార్థత అంటే ఇక్కడ వేషం వేసుకుని వచ్చావు ప్రార్థనకు, కానీ లోపల మాత్రం అదేమీ లేదు. మనుషులకు కనపరుచుకుంటున్నాం ప్రార్థనని, కానీ లోపల మాత్రం ఏమీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా మంది మోకాళ్ళు వంచుతారు, కానీ వారి హృదయాన్ని మాత్రం వంచరు. అందుకే దేవుడు ప్రార్థనలకు జవాబు ఇవ్వడు. మూడవది, దేవుని వాగ్దానాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మనం ప్రార్థన చేస్తే దేవుడు జాబ్ ఇస్తానని చెప్పాడు. దేవుని వాగ్దానాలు చాలా స్పష్టంగా ఉన్నాయి.
ఆ స్పష్టమైన వాగ్దానాల్ని మనం విస్మరిస్తాం, అవి పట్టించుకోం. ఎలా చెయ్యాలి అనేది, ఏ విధంగా చేస్తే నీ ప్రార్థనకు జాబ్ వస్తుందో అని చెప్పేది దేవుని వాగ్దానం, దేవుని యొక్క మాటలో, దేవుని మాటల్లో, వాగ్దానంలో అది ఖచ్చితంగా కనబడుతోంది. కానీ వీటిని విస్మరించవద్దు. మొట్టమొదట వాగ్దానం ఏంటి అనే విషయాన్ని గురించి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. యోహాను రాసిన మొదటి పత్రికలోనికి వెళ్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 14-15 వచనాలు చదువుతున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేదడిగినను, ఆయన చిత్తానుసారంగా ఏదడిగినను ఆయన మన మనవి ఆలకించునని, ఆలకిస్తానని చెప్పాడు. వాగ్దానం ఇది. ఆయన దేవా నీ చిత్తం ఏంటి? ఇది మొట్టమొదట కనుక్కోవడానికి ప్రయత్నం చేయి. మనమేమడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల, మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగి ఉన్నవని అన్నీ కూడా వస్తాయి. అది వాగ్దానం ఉంది. ఆయన చిత్తానుసారంగా, అది మొట్టమొదట వాగ్దానం. రెండవది ఏంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. ఏంటి, ఏమి మనం చేస్తే దేవుడు జాబ్ ఇస్తాడు? జాబ్ ఎలాగో వస్తుంది? దేవుని వాగ్దానాలు ఉన్నాయి. దేవుని వాక్యంలో కీర్తన గ్రంథము 27వ కీర్తనలోనికి వెళ్దాం. 13-14 చరణాలు నేను చదువుతూ ఉన్నాను. కీర్తన గ్రంథంలో 27వ కీర్తనలో 13-14, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదున్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమగుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని, దేవుని దగ్గర కనిపెట్టుకు. దేవుని దగ్గర కనిపెడితే దేవుడు ఇవ్వడా? దేవుడు ఇచ్చే దేవుడు. ఈ రోజున చాలా మంది వారి జీవితాల్లో కనిపెట్టరు, ఆగరు. సౌలు ఆగలేదు. తను తొందరపడ్డాడు, ఆతృతపడ్డాడు. కనిపెట్టడం నేర్చుకో. దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. 30వ అధ్యాయంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18వ వచనంలో, కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కర్ణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టు వారందరూ ధన్యులు. కనిపెట్టు. దేవా నీవిచ్చే సమయంలో నేను తీసుకుంటా. ఆతృత పడను. సౌల్లాగా నేను త్వరపడను. సౌల్లాగా మాటలు జారిచ్చాను. సౌలు ఏమన్నాడు? ఉపవాసం ఉందాం అన్నాడు. సౌలు అన్నాడు ఉపవాసం మానేద్దాం అన్నాడు. ఆయనే చెప్తున్నాడు, ఆయనే చేసేస్తున్నాడు. అంటే ఇష్టం వచ్చినట్లు మనకు నచ్చిన రీతిగా అనుకుంటే దేవుడు ప్రార్థనలకు జాబ్ ఇవ్వడు. మనకు నచ్చిన రీతిగా కాదు, దేవుడికి నచ్చిన రీతిగా ఉండు. దేవుడు ఇచ్చే వరకు ఆగు. దేవుని వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు ఇస్తానని చెప్పాడు దేవుడు. ఇక మూడవది,
యాకోబు రాసిన పత్రికలోనికి వెళ్దాం. దేవుడు చెప్పాడు, తను అడుగు వారికి ఏమన్నాడు? అందరికీ ధారాళముగా దయచేవాడు అన్నాడు. 5వ వచనంలో చదువుతూ ఉన్నప్పుడు అందరికీ ధారాళముగా దయచేవాడు. దేవుడు చెప్తూ ఉన్నాడు, తను అడుగు వారికి ఆయన ఎవ్వరిని గద్దింపక అందరికీ ధారాళముగా ఎంత ఇస్తాడు? ధారాళంగా ఇచ్చేవాడు అని అన్నాడు. మీరు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుతూ ఉంటే ఇస్తాడు. దేవుడు ధారాళంగా ఇస్తాడు. దేవుడు పిసినారి కాదు. దేవుడు ఏది ఇచ్చినా ఆయన కొంచెం కొంచెం ఇవ్వడు. పిసినారి కాదు, పిసినితనంతో కూడా ఇవ్వడు. దేవుడిచ్చే ధారాళంగా ఇస్తాడు. ధారాళముగా ఇచ్చేవాడు అని చెప్పాడు. అయితే మనకేం కావాలి? సందేహాలు, ద్వంద్వ మనసులు. సౌలు జీవితంలో ద్వంద్వ మనసు. ఒకవైపు లౌకికమైన మనస్సు, ఒకవైపు దేవుడు కావాలనుకుంటున్నాడు అంతే. అందుకే అతని ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇవ్వకుండాను. ఈ రోజున చాలా మంది, అది ఎంత చంచలత్వం, అది తొందరపాటు, అది ద్వంద్వ మనస్సు, దేవుని మాటల మీద తిరుగుబాటు. ఆగలేదు, బలర్పించేశాడు, ఆగలేదు. ఎప్పుడు చెయ్యాలో ఏం చెయ్యాలో అర్థం కాక ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడు. తన జీవితంలో స్థిరత్వం లేదు. అందుకే దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వాలి. ఈరోజు విశ్వాసంలో కూడా ఇదే కనబడుతుంది. దేవుని సన్నిధిలో కనిపెట్టడం ఎలాగుండాలి? చేస్తాడో లేదో చంచలత్వం ఉండకూడదు, తొందరపాటు ఉండకూడదు, ద్వంద్వ మనసు ఉండకూడదు, దేవుని వాక్యం మీద తిరుగుబాటు ఉండకూడదు. ఆయన ఎప్పుడు చేయాలో ఆయనకి తెలుసు. ఆయన ఎప్పుడు ఇచ్చినా మంచిదే ఇస్తాడు, శ్రేష్టమైనది ఇస్తాడు. కనిపెట్టు. బుద్ధిహీనత, స్థిరత్వం లేని సౌలులాగా ప్రార్థన చేయొద్దు దయచేసి. బలర్పించేశాను, అది చేశాను, దేవుడు జవాబు ఇచ్చేస్తాడని కాదు. దేవుడికి కావాల్సిందే మంచి పని మంచి మనసుతో చేయి. ప్రార్థనకు రావడం మంచి పని, మంచి మనసుతోనే ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. Subscribe now and press the bell icon. Never miss an update.